ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఆయన కృపలో, ఆయన దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుడు మనలను శారీరకంగా, ఆత్మీయంగా కూడా పోషిస్తూ ఉన్నారు. ఇంతగా మనల్ని కాపాడుతూ, పోషిస్తూ, ముందుకు నడిపిస్తూ ఉన్న దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ఈ ఉదయాన్ని ఒకవేళ మీ పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నా, మిమ్మల్ని కష్టపెడుతూ ఉన్నా, మీ జీవితంలో నష్టాన్ని కలిగిస్తూ ఉన్నా ఎంత మాత్రం భయపడకండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని విడిపించాలని, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి వ్యతిరేకతను, ప్రతి బాధను, ప్రతి సమస్యను కూడా పూర్తిగా మార్చివేసి, శత్రువు యొక్క ప్రతి ప్రయత్నాన్ని పూర్తిగా లయం చేసి మిమ్మల్ని నిలబెట్టాలని దేవుడు ఆశపడి మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రతి వాగ్దానాన్ని కూడా క్లెయిమ్ చేయండి. ప్రభు సన్నిధిలో మోకరించి, తండ్రి మీరు వాగ్దానం ఇచ్చారు, మీరు నెరవేరుస్తున్నారని నమ్ముతున్నాను, నేను నెరవేర్చినందుకు వందనాలని ప్రార్థించండి. వాగ్దానాన్ని నెరవేర్పును మీరు చూస్తారు. ఆ వాగ్దానం ఏ విధంగా నెరవేరుతుందో మీకు అర్థం కాని పరిస్థితిలో కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. అదేవిధంగా మీలో ఇంకా ఎవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు నాకు పెడుతున్న ప్రతి కామెంట్ను చదువుతున్నాను. ప్రతి సమస్యను గురించి ప్రార్థిస్తున్నాం, సృష్టికర్తకు అప్పగిస్తున్నాం. మీ ప్రతి సమస్యకు యేసు దగ్గర జవాబు ఉంది. భయపడక ఆయన చేతులకు అప్పగించండి, విజయాన్ని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఆమేన్. చూడండి, మనుషులు మనల్ని చూస్తున్న విధానానికి, దేవుడు మనల్ని చూస్తున్న విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. అదే వాగ్దానం ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేటట్లుగా ఆశ్చర్యకరమైన కార్యాలను జీవితంలో జరిగిస్తాను, నిన్ను ఆ విధంగా నిలబెడతానని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు. అయితే మనుషులు మనల్ని గురించి ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఇక వారి జీవితం అయిపోయింది, వారు పడిపోయారు, ఇక వారు ఎప్పటికీ కూడా లేవలేరు. ఎందుకంటే వారి స్వంత వారే వారిని తృణీకరించారు. నా వారు, నా స్వంతం అనుకున్న వారే వారిని త్రోసివేశారు, వారిని కాదన్నారు, ఇక వారి జీవితం అయిపోయింది అంటారు. అయితే దేవుని తలంపులు మన పట్ల చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎవరు మనల్ని త్రోసివేసినా, ఎవరు మనల్ని కాదన్నా, ఎవరు మనల్ని తృణీకరించినా వారందరినీ కూడా మార్చగల శక్తి ఆయనకుంది. ఆయన అనుకుంటాడు, నా కుమారునికి వ్యతిరేకంగా, నా కుమార్తెకు వ్యతిరేకంగా లేచిన వారందరినీ, తృణీకరించిన వారందరినీ తిరిగి వారి పక్షంగా చేస్తాను, శత్రువులుగా ఉన్న వారందరినీ కూడా మిత్రులుగా మారుస్తానని. మన దేవుడు మన పక్షంగా నిలిచి, మన పక్షంగా పోరాడి, మన పక్షంగా యుద్ధం చేసి, మనకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా నిర్వీర్యం చేసి, ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను కాదన్నారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారి ఎదుటనే దేవుడు నిన్ను నిలబెడతాడో, ఆ రోజున వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారో, నీవే వారికి ఆశ్రయంగా కాబోతున్నావు. బైబిల్ గ్రంథంలో యెఫ్తా అనేటువంటి యవనస్తును కూడా స్వంత అన్నదమ్ములు తృణీకరించారు, తండ్రి ఇంటి వారి తృణీకరించారు, నువ్వు వేశ్యకుమారుడు అన్నారు, నీకు మాకు సంబంధం లేదని కుటుంబంలో త్రోసివేశారు. అయితే ఒక రోజు వచ్చింది, ఆ రోజున దేవుడు తృణీకరించబడిన యెఫ్తానే వారికి న్యాయాధిపతిగా చేశాడు, వారిపైన అధికారిగా చేశాడు. యెఫ్తా ఆ ప్రజలందరికీ న్యాయాధిపతిగా ఉండి వారి పక్షంగా యుద్ధం చేసి వారిని గెలిపించినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా మనం నమ్మిన ప్రభు తృణీకరించబడిన వారిని, త్రోసివేయబడిన వారిని, కాదన్న వారిని, బలహీనులను, శక్తిహీనులను ఎన్నుకునే దేవుడు. మనుషులందరి చేత తృణీకరించబడితే నీవు దేవుని చేత ఎన్నుకోబడతావు. మనుషులందరూ నిన్ను కాదంటే దేవుడు నువ్వు నాకు కావాలంటారు. మనుషులందరూ నిన్ను వెలివేస్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. మనుషులందరూ నిన్ను వ్యతిరేకిస్తే ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు. అదేవిధంగా స్వంత అన్నదమ్ముల చేతే యోసేపు కూడా త్రోసివేయబడ్డాడు.
స్వంత వారి నువ్వు మాకు అవసరం లేదన్నారు. అయితే స్వంత వారి చేత తృణీకరించబడిన యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపుకు తోడు అన్నాడు, యోసేపును నడిపించాడు. ఎవరైతే త్రోసివేశారో వారందరూ కూడా వచ్చి ఈ యోసేపు పాదాల మీద పడేటట్లుగా చేశాడు దేవుడు. నిజమే, ఎవరైతే దేవుని కొరకు పౌరుషంగా నిలబడతారో, ఎవరైతే పాపం విషయంలో రక్తం కారణంతగా పోరాడి దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడతారో, ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా, అగ్ని లాంటి శ్రమల గుండా వెళ్ళినా, చెరసాల్లో వేయబడినా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎందరూ తృణీకరించినా దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు నిలవబడతాడు. ఎవరైతే నిన్ను త్రోసివేశారో వారి ఎదుట నిన్ను నిలబెడతాడైనా. ఎవరైతే నిన్ను కాదన్నారో వారే వచ్చి నీ పాదముల మీద పడేటట్లుగా, వారందరికీ నిన్నే ఆశ్రయముగా, నిన్నే వారికి దిక్కుగా చేస్తాడు దేవుడు. నిన్ను అంతగా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎవరైనా నేను తృణీకరిస్తుంటే బాధపడొద్దు. ఎవరైనా నేను కాదంటుంటే బాధపడొద్దు. ఎవరైనా నేను అసహించుకుంటుంటే, నేను త్రోసివేస్తుంటే భయపడొద్దు. ఒకరోజు ఉంది, ఆ రోజున వారందరూ నీ పాదముల దగ్గరికి రాబోతున్నారు. నీ ఆశ్రయం కొరకు నీ దగ్గరికి రాబోతున్నారు. దేవుడు నిన్ను అంతగా హెచ్చించబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు. ఈ లోకంలో ఎవ్వరూ చూపించినంత ప్రేమ ఆయన నీపై చూపిస్తున్నాడు. అల్లరి జీవితాన యొఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా. అల్లరి జీవితాన యొఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా. ఊపిరి నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఊపిరి నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. ఎడారిలో వెలుతురులానే, అడవిలోని పుష్పంలానే, వ్యర్థమైన జీవితాన నేనుండగా. ఎడారిలో వెలుతురులానే, అడవిలోని పుష్పములానే, వ్యర్థమైన జీవితాన నేనుండగా. ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా. ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా. ఈరోజు తృణీకరించబడిన స్థితిలో, వెలివేయబడిన స్థితిలో, దుఃఖంతో, బాధతో నన్ను అందరూ అసహించుకుంటున్నారని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఒక్క నిమిషం నాతో మోకరించండి. దేవుడు మీ గాయాన్ని మాన్పబోతున్నాడు. మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి, మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేసి, ఈరోజు సజీవులుగా నిలబెట్టి మేమందరం కలిసి నేను స్తుతించి గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అద్భుతమైన వాగ్దానాన్ని అనుగ్రహించారు. మిమ్మల్ని తృణీకరించిన వారందరూ మీ పాదముల మీద పడతారు, మీ పాదముల దగ్గరికి వచ్చి సాగిలి పడతారని
అయ్యా, ఎంతమంది అయితే తృణీకరించబడి ఉన్నారో, ఎంతమంది త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారో, ఎంతమంది కాదన్న స్థితిలో ఉన్నారో, పరిశుద్ధాత్ముడు వారందరితో మీరు మాట్లాడినందుకు, వారి జీవితంలో ఎవరు కాదన్నారో, ఎవరు త్రోసివేశారో, ఎవరు అసహించుకున్నారో వారే తిరిగి వారి పాదముల మీద పడేటట్లుగా మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలయ్యా. ఒకవేళ భర్తతో తృణీకరించబడి ఉన్నారేమో, భార్యతో తృణీకరించబడి ఉన్నారేమో, ఒకవేళ బిడ్డలతో తృణీకరించబడి ఉన్నారేమో, బంధువుల చేత తృణీకరించబడిన స్థితిలో ఉన్నారేమో, స్నేహితులు కాదన్నారేమో, స్వంత వారు అనుకున్న వారే త్రోసివేశారేమో, నాకు సమస్తం అనుకున్న వారందరూ కూడా విసర్జించారేమో. అయినను విసర్జించే దేవుడు కాదయ్యా. మీరు త్రోసివేరు తండ్రి, మీరు కాదనరు తండ్రి. త్రోసివేయబడిన వారందరినీ కూడా మీరు తిరిగి చేర్చుకుంటున్నందుకు వందనాలు అయ్యా. ఒకవేళ మేము పాపం చేసి నీకు దూరం అయితే నిమిషం మాత్రమే విసర్జిస్తావట, తిరిగి గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తావని నీ గ్రంథంలో ఉంది తండ్రి. ఎవరైనా ఒకవేళ నీ చిత్తం జరిగించక నీకు దూరం అయితే తిరిగి గొప్ప వాత్సల్యంతో మీరు సమకూరుస్తున్నందుకు వందనాలు. తిరిగి వారి జీవితంలో మొదటి స్థితి కంటే ఉన్నత స్థితిని మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు వాగ్దానాన్ని నమ్మిన వారందరి జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు సమస్యలు శోధనలో ఉండి కామెంట్స్ రూపంలో వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారయ్యా, అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం మీరు జరిగిస్తున్నందుకు, వారి అవసరత ఏదుందో ప్రతి అవసరతను మీరు తీర్చి వారికి దుఃఖాన్ని కలిగిస్తున్న ప్రతి దాన్ని కూడా సంతోషంగా మారుస్తున్నందుకు, వారికి బాధను కలిగిస్తున్న ప్రతి దాన్ని వారికి సంతోషం కలిగించే దానిగా మార్చివేస్తున్నందుకు, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం ప్రతి ఒక్కరికి తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరిచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. కాదనిపించుకున్నానే, వెలివేయబడ్డానే అనే నిరుత్సాహంలో నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎవరు వెలివేసినా ఎవరు కాదన్నా భయపడొద్దు. దేవునికి నువ్వు కావాలి. వారందరి ఎదుట దేవుడు నేను ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మండి. నా కొరికే దేవుడు ఇచ్చాడు వాగ్దానాన్ని అన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, ప్రతిరోజు అనేక మందికి షేర్ చేస్తూ సువార్త పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక.